మన ప్లాన్ సక్సెస్ అయింది. ఇదంతా రంగమహిమే. లక్కీ ఫెల్లోకి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కింద పడ్డాడు. మనకి మనీ యాక్సిడెంట్ అయ్యి ఫైనాన్స్ కంపెనీలో పడ్డాం. రంగా మైండ్లో ఇలాంటి జలకులున్నాయని ఇప్పటిదాకా తెలీదు. రంగా, యు గ్రేట్. వావ్, అబ్బో, వీళ్ళు అవకాశం దొరికితే మొత్తం తినేసేలా ఉన్నారు. ఒరే రంగా, బీ కేర్ఫుల్. క్యాష్ వాళ్ళకి అందితే ఆల్ మటాష్. క్యాష్ ఎంత కలెక్ట్ అయింది? 8 lakhs. వావ్, ఇంత షార్ట్ టైంలో ఇంత అమౌంట్ కలెక్ట్ అయిందంటే రియలీ గ్రేట్. ఈ క్రెడిట్ అంతా రంగాదే. 4 రోజుల్లో 8 లక్షలంటే నెలకి 60 లక్షలు, సంవత్సరానికి 7,20,00,000. హలో, ఊహల్లోంచి బయటికి రండి. కోట్ల సంగతి తర్వాత, ముందు ఈ లక్షలను ఏం చేయాలో ఆలోచించండి. వెరీ సింపుల్. మా ఇంట్లో దాచిపెడదాం, సేఫ్టీగా ఉంటుంది. అవును, లాకర్ మహాస్ట్రాంగ్, తీయాలన్నా రావు. ఏంటి నువ్వనేది? ఇది నమ్మకంతో జరిగే బిజినెస్. జనం మన నమ్మి డబ్బు దాచుకుంటున్నారు. నమ్మకంలో ఏమాత్రం తేడా వచ్చిందో ఇప్పుడు డబ్బు కట్టి వెళ్తారు, రేపు చెప్పు దెబ్బలు కొడతారు. రంగా, రూట్ మార్చద్దు. ఇమ్మీడియట్గా ప్రతి పైసా బ్యాంక్లో డిపాజిట్ చేసేద్దాం. జనం సొమ్ము ఇంట్లో ఉంచుకుంటే టైం బాంబు లాంటిది. అది ఏదో ఒకరోజు టైం చూసుకుని ఢామ్ అని పేలిపోతుంది. నేనే వెళ్ళి డిపాజిట్ చేసి వస్తాను. గోరువెచ్చటి పాలల్లో తేనె కలుపుకొని డైలీ పడుకోబోయే ముందు తాగితే హెల్త్కి చాలా మంచిదట. ఏంటి, సొంత వైద్యం అనుకుంటున్నారా? న్యూస్ పేపర్ చిట్కాల్లో రాశారు. నిజం. నువ్వు చెప్పిందే నిజం మల్లిక. నువ్వు చూసింది తాడుని కాదు, పామునే. నిఖిల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నీ భయం భ్రమ కాదు, నా నమ్మకమే భ్రమ. జైల్లో ఉండి బయట నీకు కనిపించాడంటే మనల్ని దెబ్బతీయడానికి వాడు ఎంత ప్రమాదకరమైన ప్లాన్స్ వేశాడు.
చెప్పానుగా, భయపడకు, నేనున్నాను. నేనున్నంతకాలం మీకు బాధే కదండి. నువ్వు నాకు బాధ కాదు, బాధ్యత. నేను మీ గురించి ఆలోచిస్తున్నానండి. వాళ్ళు ధైర్యంగా ఎదురుగా వచ్చి మిమ్మల్ని ఫేస్ చేయలేరు. దొంగ చాటుగా దెబ్బతీస్తారు. అదే నా భయం. వాళ్ళు ఎలా వచ్చినా ప్రతిఘటించాలిగా. యుద్ధం మొదలైంది మల్లిక. ఆ యుద్ధంలో వాడి టార్గెట్ నువ్వవచ్చు, నేనవచ్చు, నా బిడ్డలవచ్చు. వాళ్ళు మనల్ని చంపడానికి అధర్మ యుద్ధం చేస్తారు. మనం అందర్నీ కాపాడడానికి ధర్మయుద్ధం చెయ్యాలి. చేతనైనంత వరకు. ఆ తర్వాత ఆడరా. ఉండు మామయ్య, ఏ కాయిన్ కొట్టాలో అర్థం కావట్లేదు. ఇది ఆడరా. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంట్రా? నువ్వు చెప్పినట్టే ఆడాను. నువ్వే తప్పు చెప్పావు. అదే శివ అంకుల్ ఏజనా గన్ షార్ట్ గా కాయిన్ వేసేవాడు. అంకుల్ బాగా ఆడతాడు. అవును, అంకుల్ క్యారమ్స్ లాగే జీవితాలతో కూడా బాగా ఆడతాడు. మమ్మీ, నాకు ఈ గేమ్ బోర్గా ఉంది. నువ్వు మామయ్య ఆడుకోండి. అరే ఆడరా. నేను ఆడను. పద్మిని, ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళదా? మనసేం బాలేదన్నయ్య. ఎన్నాళ్ళెలా? నా జీవితం ఉన్నంతకాలం. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇవాళ కష్టాలు కన్నీళ్లు తప్ప జీవితంలో ఏమీ లేవు అని చెప్పిన ఈ మనసే ఓ సంవత్సరం తర్వాత జీవితం అంటేనే అందం, ఆనందం ఇలాంటివి మిస్ అవ్వద్దు అని నీ వెంట పడుతుంది. మనసెప్పుడు అంతే, అంతా కోల్పోయాక గుర్తు చేస్తుంది. ఆ రోజు పరిగెత్తడం మొదలుపెట్టి అయ్యో సంవత్సరం వేస్ట్ చేశామని బాధపడ్డం కన్నా సమస్యని సరిగ్గా అర్థం చేసుకుని ఇప్పుడు పరిగెత్తడం బెటరా? చూడు పద్మిని, ఆశ, నిరాశ, కష్టాలు, సుఖాలు ఇవన్నీ ఒకే నాణానికి రెండు వైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. తట్టుకుని నిలబడ్డవాళ్ళు ఎదుగుతారు, లేనివాళ్ళు చతికిలు పడతారు. వాణ్ణి చూడు, తనకిష్టం లేని క్యారమ్స్ని వదిలేశాడు. తనకిష్టమైన బాల్ మాత్రం ఆడుకుంటున్నాడు. అంతేగాని ఆట ఆడడం మానేలేదుగా. జీవితం కూడా అంతే పద్మిని, ఎక్కడ ఆగకూడదు. తాతయ్య వాళ్ళు అమ్మా నాన్న కోసం, అమ్మా నాన్న వాళ్ళు మన కోసం, మనం మన పిల్లల కోసం ఆట ఆడుతూనే ఉండాలి. అంతేగాని ఆటను మాత్రం మధ్యలో ఆపేయకూడదు. హలో సార్, నేను పద్మినిని మాట్లాడుతున్నాను. చిన్న రిక్వెస్ట్ సార్. సార్, నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
నేను భయపడినంత చేసావు కదా. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఏమైంది ఆ రోజు? దీపక్కి ఫోన్ చేస్తే హలో. ఏ దీపు, ఎన్నిసార్లు రింగ్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయవే. తెల్లవారుజాం కదా, నిద్రకు పీక్ టైం, అందుకే డీప్ స్లీప్లో ఉన్నా. నీకే, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. నేనే టెన్షన్తో నిద్ర పట్టక చేస్తున్నా. ఎందుకంత టెన్షన్? నీకు తెలీదా, నేను ఈ రూమ్కి వచ్చినప్పుడు 3 అవర్స్ నేనేంటో నాకే తెలియకుండా స్లో లేకుండా చేసావు. అప్పుడు దానికోసమా? అదైతే తర్వాత ఎప్పుడని చెప్తాలే శాలు. దానికి అంత అర్జెంట్ ఏముంది? లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి. శాలు, నాకు నిద్ర వస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. దీపక్, నువ్వు ప్రాబ్లమ్ని లైట్గా తీసుకుంటున్నావు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఆ 3 గంటలు ఏం జరిగిందో చెప్పు ప్లీజ్. నువ్వు చెప్పకపోతే నీకు ఇంక శాలు కనిపించదు. ఏ శాలు, డోంట్ గెట్ ఎక్సైట్. ఎల్లుండి నా బర్త్డే. నా బర్త్డేకి నువ్వు వస్తున్నావు. నువ్వు వచ్చి నాకు విషెస్ చెప్పు. నేను ఆ 3 గంటల్లో ఏం జరిగిందో నీకు చెప్పేస్తా. ఓకే? నేను రాను, ఇప్పుడే చెప్పు. నువ్వు వస్తేనే చెప్తా. ఒక్కసారి వచ్చినందుకే ఇంత టెన్షన్ పడుతున్నా. రాకపోతే నిజంగానే టెన్షన్ పడతావు.
వస్తున్నావా రావట్లేదా? వస్తాను. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. తెల్లవారుజామున 3 గంటలకి ఎవడో దీపక్తో ఫోన్లో మాట్లాడుతోంది. అసలు అసలు ఇంతకీ ఆ దీపక్ ఎవడే? నీకు అనవసరం.